నిజమేనా? సార్ ఆయన ఒక మాట అన్నాడు, కాక్రోచ్ అన్నారు. అవును, తర్వాత కాక్రోచ్ గురించి మాట్లాడాడు. కానీ మీకు ఎందుకంటే ఈ వర్డ్ ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఈరోజు ఎంటైర్ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, మామూలుగా మనకి కాక్రోచ్ వంటింట్లో ఏం చేస్తుందో మనకు తెలుసు. బాగా వండి పెడితే ఆ కాక్రోచ్ వచ్చి మొత్తం చెడగొడుతుంది. చెడగొట్టినట్టు ఈ డిఎస్సి అనేది ఒక సమర్థవంతంగా నిర్వహిస్తే దాని మీద కాక్రోచ్ లాగా ఆయన పడిన మాట వాస్తవం. ఈ డిఎస్సి ఎప్పుడు నిర్వహించారు? కరెక్ట్ గా ఇంకొక నెల పోతే సంవత్సరం రోజులు. వాళ్ళందరూ టీచర్లుగా మారారు, వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఉద్యోగం చేయడమే కాదు, ఆడ సమర్థవంతంగా నిరూపించుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడైతే స్కూల్స్కి వెళ్ళారో అక్కడ పర్ఫార్మెన్స్ కూడా మీరు చూస్తే రిజల్ట్ కూడా అబ్నార్మల్ గా వచ్చింది. పిల్లలు కూడా మార్క్స్ కావచ్చు, వాళ్ళ యొక్క అక్కడున్న ఏదైతే 1 class 1 school అనే విధానంలో ఎంత పర్ఫెక్ట్ గా ముందుకు వచ్చిందో మనం చూసాం. అయితే మీరు ఇక్కడ చూస్తే ఆయన 3 పాయింట్ల మీద వెళ్ళారు సార్ మేజర్ గా. ఆయన ఏమి కొత్త పాయింట్లు ఏవెత్తలా, పాడిందే పాడరా పాల్స పనుల దాస అని మా జిల్లాలో ఒక సామెత ఉంది. ఏదైతే ఉందో ఆయన ఒకటే చెప్తున్నాడు, ఏంది నవీన్ అనే ఎపిసోడ్ ఈయన ఇప్పుడు కొత్తగా కనిపించినట్టు. నవీన్ అనే వ్యక్తి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్, అది అందరికీ తెలుసు. అతనికి ర్యాంక్ వచ్చింది అన్నాడు, ఓకే అది వచ్చింది వాస్తవమే. అతను ఇంటర్వ్యూకి రాలేదు, అది వాస్తవమే. అతను ఏమంటాడు, ఫస్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ అనే వ్యక్తికి పేపర్ లీక్ అయిందని ఆయనే చెప్తారు. ఆయనకి ర్యాంక్ వచ్చింది, ర్యాంక్ రావడానికి కారణం పేపర్ లీకేజే అని ఆయనే చెప్పాడు ఫస్ట్ ఆ మాట. రెండో మాటకి ఏమెళ్ళాడు, అతనికి ఎందుకు ఉద్యోగం వీలేదన్నాడు. ఒరే పేపర్ లీక్ అయిందని చెప్తున్నావా, ఉద్యోగం వీలేదని చెప్తున్నావా? స్పష్టత లేదు. నవీన్ అనే వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలా లేకపోతే తప్పు చేశాడా, దాంట్లో ఆ విషయంలో స్పష్టత ఉందా జగన్మోహన్ రెడ్డికి అంటే ఇప్పటికీ లేదు. ఈరోజు ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఎవరికి స్పష్టత ఇవ్వలేదు. రెండోది స్పోర్ట్స్ కోట్ల కింద ఎవరైతే ఆ మెడల్ ఏదో గోల్డ్ మెడల్ అని చెప్పారు, హలో రవి చెప్పండి, గోల్డ్ మెడల్ చెప్పారు. అతను వాస్తవానికి అతను గోల్డ్ మెడలే, అతన్ని మనం కాదని అన్నలా. కానీ అతను 2002 నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ ఆర్చరీ నుంచి వచ్చింది. అయితే మనం GO నెంబర్ 4 డిఎస్సి నోటిఫికేషన్ ఏమని ఇచ్చామంటే, హైయెస్ట్ అచీవ్మెంట్ అంటే ఏ మెడల్ నీకు టాప్ ప్రయారిటీ ఉందో ఆ టాప్ ప్రయారిటీ మేరకే మేము మీ అప్లికేషన్ పరిగణలో తీసుకోబడుతుందని స్పష్టంగా ఏదిచ్చే డిఎస్సి నోటిఫికేషన్ లో స్పష్టంగా ఉంది. అతను ఏం అప్లై చేశాడంటే, ఏదైతే నేషనల్ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్ అని అప్లై చేశాడు. అతను నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్ అని అప్లై చేయాల అప్లికేషన్ లో, ఛాంపియన్షిప్ అప్లై చేయాలి. అంటే నేషనల్ గేమ్స్ తర్వాత వచ్చేది ఛాంపియన్షిప్, ప్రయారిటీ మారిపోతుంది. ఏదైతే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు సార్, బీటెక్ ఉంది, బీటెక్ లో 90 మార్కులు 70 మార్కులు 60 మార్కులు పాస్ అయిన వాళ్ళు, తర్వాత ఇంటర్మీడియట్ నీకు 900 మార్కులు వచ్చాయి కాదన్నలా. కానీ మనం బీటెక్ క్వాలిఫికేషన్ తో ఉద్యోగం ఇచ్చేటప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఏం తీసుకుంటాం, 90 మార్కులు అతను కరెక్ట్ గా అప్లై చేసుకోకపోతే 70 మార్కులు తీసుకుంటాం, 60 మార్కులు తీసుకుంటాం, 35 మార్కులు తీసుకుంటాం అనేది నార్మల్ గా జరిగేది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తర్వాత తీసుకుంటాం. ఇక్కడ ఏమైంది, మనం యొక్క పాలసీ ప్రకారం GO ప్రకారం నేషనల్ గేమ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్వహించే గేమ్స్ ఇతను గోల్డ్ మెడలిస్ట్, ఇతను అప్లై చేసుకోలేదు కాబట్టి నాకు ఆ సర్టిఫికెట్ ఉంది, నేను కొట్టాను. ఎప్పుడు 2002లో, ఇప్పుడు ఏ ఇయర్ సార్ ఇది, 2026. 2002 నుంచి 2026 ఎన్ని సంవత్సరాలు సార్? ఎన్ని సంవత్సరాలు? అతను గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పి ఈరోజు గుర్తుపట్టే పరిస్థితి ఉందా? అతను చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? 24 సంవత్సరాల తర్వాత 24 ఇయర్స్ తర్వాత గోల్డ్ మెడల్ అని ఎవరన్నా ఏ అధికారైనా ఊహించగలుగుతారా? ఖచ్చితంగా వాళ్ళు ఎవరికి వాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా, చెప్పాలి. కానీ ఆ ప్లేయర్ గా మనం రెస్పెక్ట్ ఇస్తాం సార్, ప్రతి ప్లేయర్ ని మేము గౌరవిస్తాం, ప్రోత్సహిస్తాం. కానీ అతనికి మెడల్ వచ్చిందని అతను చెప్పుకోవాలా, అతను అప్లై చెప్పుకోవడం మీన్స్ ఆన్లైన్ లో అప్లై చేయాల. ఆన్లైన్ లో అప్లై చేయకపోయే కొందికి నెక్స్ట్ ప్రయారిటీ ప్రకారం జరిగింది. 2
గ్రీవెన్స్ కి అతను కూడా అటెండ్ అయ్యాడు. ఉమ్, ఏమని అటెండ్ అయ్యాడు? సార్ నా తప్పు జరిగింది, నేను అప్లై చేసుకునింది రాంగ్ అప్లై చేసుకున్నాను, నన్ను కన్సల్ట్ చేయమని చెప్పి అతను రిటర్న్ గా లెటర్ రాయించాడు. ఓకే. లెటర్ చెప్పాడా ఆ స్పష్టంగా విషయాన్ని ఉంది. లెటర్ గా? మరి ఆ విషయాన్ని వాళ్ళ మొన్న జగన్ సార్ మా సెక్రటరీ గారు, మా ఎండి గారు ఉమ్, స్పష్టంగా చూపించారు ఓకే. ఉమ్, కదా ప్రెస్ మీట్ లో. ఉమ్, ఇతను అప్లై చేసుకున్న అప్లికేషన్ చూపించారు, ఉమ్, ఇతను ఇచ్చిన రిక్వెస్ట్ చూపించారు. దీని తర్వాత ఇక్కడ ఒకటి ఉంది సార్, ఉమ్, ఈ మొత్తం ట్రాన్స్పరెన్సీగా ఉండడానికి ఇక్కడ ఇంకోటి 2 గ్రీవెన్స్ ఉన్నాయి సార్. 2 గ్రీవెన్స్ లో మనం ఒక ప్లేయర్ మీద ఇంకో ప్లేయర్ ఫిర్యాదు చేసుకునే అవకాశం కూడా మనం ఇచ్చాం. ఓకే. ఒకవేళ అసోసియేషన్స్ ఫెడరేషన్స్ తప్పు చేశాయి అనుకుందాం సార్, ఉమ్, సర్టిఫికేట్ తప్పే, అతను ఆడలేదు అయినా ఇచ్చేసినారే అనుకుందాం, ఉమ్, దాని మీద కూడా ఇంకో ప్లేయర్ ఫిర్యాదు చేసుకునే అవకాశం మనం ఇచ్చాం. ఓకే. అది విశ్వసనీయత, ఉమ్, ఇది ప్రభుత్వ పారదర్శకత. ఉమ్, ఎవరి మీద ఫిర్యాదు చేసుకోవచ్చు. ఉమ్. ఇప్పుడు అధికారంలో ఒకవేళ- ఉన్నటువంటి వాళ్ళే అసోసియేషన్లకి ఉన్నారు, వాళ్ళే సర్టిఫికేట్లు ఇచ్చేసారని ఏదో కూడా మాట్లాడారు ఈరోజు. నేను అట్లా అడుగుతున్నాను ఉంటుందా? సార్, కోన రవికుమార్ గారిని, భరత్ గారు కానీ ఉమ్, వాళ్ళు ఏదైతే గౌరవ అధ్యక్షుగానో ప్రెసిడెంట్ గా పెట్టుకున్న టయానికి డిఎస్సికి సంబంధం లేదు. ఓకే. ఇంకోటి ఉమ్, ఎవరు కూడా ఈ గవర్నమెంట్ లో వచ్చిన సర్టిఫికేట్ కి ఉద్యోగం రాలా. దాంట్లో ఓకే. ఈ గవర్నమెంట్ ఉండగా వచ్చిన సర్టిఫికేట్ తో ఉద్యోగం రాలా. ఉహుం, పాత ఎప్పుడో 20 ఏళ్ళు 15 ఏళ్ళు ఉన్న ఆ టైంలో ఎవరున్నారు సార్? వైసీపీ వాళ్ళు ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఇంకోటి ఒక ఉదాహరణ చెప్తాను సార్, ఫుట్బాల్ అసోసియేషన్ కోటగిరి శ్రీధర్ ఎవరు సార్? ఏలూరు ఎంపీ వైసీపీ ఎక్స్. ఉమ్, దానికి సెక్రటరీ ఎవరు? డేనియల్ ప్రదీప్, జగన్మోహన్ రెడ్డి గారి సొంత బంధువు. ఉమ్, అథ్లెటిక్ ఇలా కొన్ని చూసుకుంటూ పోతా ఉంటే ఇది ప్రజాప్రతినిధులు పెట్టుకోవడం అనేది జరుగుతా ఉంది. ఉమ్, వైవి సుబ్బారెడ్డిని పెట్టుకున్నారు, విజయసాయి రెడ్డి గారిని కూడా కొన్నిట్లో పెట్టుకున్నారు. ఇవి జరిగేది. ఉమ్, కానీ వాళ్ళు సర్టిఫికెట్ ఇష్యూ చేశారా లేదా అనే డెప్త్ కూడా తెలియకుండా, ఆ నాలెడ్జ్ కూడా లేకుండా, అంటే ఏదో ఒకటి మచ్చుగుడ్డ వేసేసినా కడుక్కుంటారు. ఎందుకు అదంతా ఇప్పుడు శాప్ని టార్గెట్ చేస్తున్నారా లేదా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారా ఏంటి అసలు? అంటే ఈ 2 విషయాలు సార్, ఉమ్, స్పోర్ట్స్ సినిమా ఉమ్, 2 ఎమోషనల్, ఉమ్, చాలా దగ్గరగా ప్రజలకు యూత్ కనెక్ట్ అయ్యేటివి. అవును. నిజమేమో మీరు చూసారా? ఉమ్, ఉమ్, మరి నవీన్ ఎందుకు తీసుకొని వచ్చి పక్కన కూర్చోబెట్టుకోలేదు? ఉమ్, ప్లేయర్ ఎందుకు తీసుకొని వచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నా అంటే అది ఎమోషనల్ టాపిక్. ఉమ్, ఆ మెడల్ చూపిస్తారు. ఓహో ఇతను నేను మెడల్ వచ్చా, ఇతనికి ఏదో అన్యాయం చేసింది ప్రభుత్వం చూపించడానికి. షో, ఉమ్, గేమ్, ఉమ్, ట్రాప్, ఉమ్, ఇది ఎవరు యువత నమ్మే పరిస్థితి లేరు. ఉమ్, సార్ సంవత్సరం రోజులు పట్టిందా ఇతనికి ఉద్యోగం ఇవ్వలేదని తెలుసుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి అంత బ్యాచ్ కి? ఉమ్, అతనికి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు సార్, ఉమ్, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇతను ఏం చెప్పాడంటే నేను మీ అందరికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను వీళ్ళు బ్యాచ్ చెప్పింది. ఓకే. ఎట్లా అన్ని దానికి ఆశపడి అన్ని లక్షల ముందుకు మందికి వచ్చారు. ఇప్పుడు నోటిఫికేషన్లో ఇచ్చింది మనం చూసాం. ఆ రోజు 16,500 లోపు ఇచ్చారు, తర్వాత 15,900 వరకు చేశారు. రాసిన వాళ్ళు 2 లక్షల చిల్లర మంది కదా. అదే వాళ్ళు ఏంటంటే ఉమ్, 16,000 చిలుక పోస్టులు వచ్చాయి, అవును. దాదాపు 5,000 మంది